దేశ రాజధాని హైలైట్ లో ఉంది. ఉగ్రముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఢిల్లీ టార్గెట్ గా టెర్రరిస్టులు భారీ విధ్వంసానికి స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చారిత్రక ఎర్రకోట, చాందనీ చౌక్ తో పాటు ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా బాంబు దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తోయిబా ఐఈడీ బాంబులతో మరణ హోమం సృష్టించేందుకు సిద్ధమైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కర్ ఏ తోయిబా భారతదేశంలోని పెద్ద నగరాల్లో దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొందరు పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఇప్పటికే ఢిల్లీలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు. గత నవంబర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులు సమాచార మార్పిడి కోసం వాడుతున్న డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ యాపిల్ పై సైబర్ క్రైమ్ విభాగం నిరంతరం నిఘా ఉంచింది. ఢిల్లీలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉగ్రజాడలు కనిపించాయి. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా కంటెంట్ పోస్ట్ చేశారనే ఆరోపణలపై 6 వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధాని రక్షణలో ఎటువంటి రాజీ పడబోమని, ఉగ్రవాద ముఖాలు ఆటలు సాగనివ్వమని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. ప్రస్తుతం దేశ రాజధాని హైలైట్ లో ఉంది. ఉగ్రముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ అంతటా కూడా భద్రత మొత్తం కూడా కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం ఢిల్లీ మొత్తం కూడా కట్టుదిట్టంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఢిల్లీని టార్గెట్ చేశారు ప్రస్తుతం ఇప్పుడు ఉగ్రవాదులు. ఢిల్లీతో పాటు ఇంకా ఏవైనా రాష్ట్రాలు కూడా టార్గెట్ చేశారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ వినయన, దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉందని తెలిపిన నేపథ్యంలోనే ఇటు ఢిల్లీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దానిలో భాగంగా ఇటు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, చాందనీ చౌక్, ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, మరొక సుప్రసిద్ధ స్థలాలైన ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రజెంట్ మనం ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. రెడ్ ఫోర్ట్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. చాందనీ చౌక్, రెడ్ ఫోర్ట్, చాందనీ చౌక్ మనం చూస్తున్నాం. రెడ్ ఫోర్ట్ ఇక్కడే నవంబర్ 10వ తేదీన సాయంత్రం సమయంలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇండియా గేట్, మరోవైపు చాందనీ చౌక్. మనం చూస్తున్న చాందనీ చౌక్ వద్ద ఈ గౌరీ శంకర్ టెంపుల్, మనం చూస్తున్న ఈ టెంపుల్ గౌరీ శంకర్ టెంపుల్ ఈ హిందూ దేవాలయాన్ని టార్గెట్ గా చేసుకుని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ మొత్తం ఈ ఎంత ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ గా అయితే వాహనాలు ఎక్కువగా ఆగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఎటువంటి వాహనాలను నిలపకుండా రావడం, డ్రాప్ చేయడం జరిపే విధంగా కూడా ఇక్కడ భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఈ రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మనం చూస్తున్న ఈ సిగ్నలింగ్ దగ్గర ఏదైతే మనం ఇక్కడ ఈ సిగ్నలింగ్ లైట్ ఏదైతే చూస్తున్నామో ఇక్కడే నవంబర్ 10వ తేదీన బ్లాస్ట్ జరిగింది. ఆ రోజు ట్రాఫిక్ అంతా సిగ్నల్ ఆగిన సమయంలో 6:56 సమయంలో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతంలోనే, ఈ రోడ్డు ప్రాంతంలోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ సందర్భంగా బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయంలో మొత్తం 15 మంది చనిపోయారు. 15 మంది స్పాట్లోనే, 9 మంది చనిపోయారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ మరికొంతమంది చనిపోయారు. మొత్తం 15 మంది ఇక్కడ తీవ్ర గాయాలతో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. మనం చూస్తున్న ఈ ఖాళీ ప్రదేశంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. అక్కడ ఉన్న బ్యాటరీ వెహికల్ అయితే చూస్తున్నాం, బ్యాటరీ వాహనాలు కూడా నవంబర్ 10న జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో దగ్ధమైపోయాయి. ఇక గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. అంటే అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. గతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఇక్కడ బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు లష్కర్ ఏ తోయిబా అంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, అనుబంధ ఉగ్రవాద సంస్థలు, అవన్నీ కూడా
ఏదో ఒక విధంగా భారత్కు నష్టం చేకూర్చాలనేది ప్రధానంగా భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఇది చూస్తున్న మనం గౌరీశంకర్ టెంపుల్, ఇది చాందనీ చౌక్ లోపల ఉంటుంది. ఇదంతా కూడా చాందనీ చౌక్ మార్కెట్. ఇక్కడంతా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం చాందనీ చౌక్ లోపలికి ప్రజెంట్ మనం ఎంటర్ అవుతున్నాం. ఒకవైపు గౌరీశంకర్ టెంపుల్, కొంచెం ముందుకెళ్తే గురుద్వారా ఉంటుంది. ఇక ఈ మార్కెట్ లోకి రెగ్యులర్ గా ఎంటర్ అయ్యేటప్పుడు ఎటువంటి మార్కెట్లు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని తెలిపిన నేపథ్యంలోనే ఇక్కడ మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ మనం సెక్యూరిటీని కూడా చూస్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీని కూడా భారీగా ఏర్పాటు చేశారు. మరోవైపు మెట్రో స్టేషన్ కూడా లోపలికి వెళ్లే సందర్భంలో కూడా ఇక్కడ అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ లాల్ కిలా మెట్రో స్టేషన్ ఉంటుంది. ఆపోజిట్ లో రెడ్ ఫోర్ట్ కి ఎదురుగా, ఎర్రకోట్ కి ఎదురుగా ఈ చాందనీ చౌక్ మార్కెట్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇప్పుడు అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కొంత రద్దీ కూడా తగ్గింది. కానీ ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసి అందరినీ ఇక్కడ నుంచి చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో ఒక మసీదు బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత్ పై నెపం నెడుతూ భారత్ లోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులకు తెగబడేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ లష్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థ. ఐఈడి బాంబులతో పేల్చేస్తామంటూ కూడా ఉగ్రవాదుల నుంచి సమాచారం నిఘా వర్గాల సేకరించిన నేపథ్యంలో, అంటే నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వానికి వారు సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు కేవలం ఒక చాందనీ చౌక్, రెడ్ ఫోర్టే కాదు, కొంత మిస్గైడ్ చేసి వేరే ప్రాంతాల్లో బ్లాస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనేది ప్రధానంగా కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే అన్ని ప్రాంతాల్లో ఈ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు కానీ, సుప్రసిద్ధ ప్రదేశాలు కుతుబ్ మినార్ కానీ, లోటస్ టెంపుల్, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు, రాజ్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకవైపు గౌరీశంకర్ టెంపుల్, ఇది ఈ పక్కన మనం చూస్తున్న గౌరీశంకర్ టెంపుల్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తున్న గోల్డెన్ కలర్ లో ఉన్న టోంబ్ ఏది కనిపిస్తుంది, అది గురుద్వారా. ఆ పక్కనే మస్జిద్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా హిందూ దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. హిందూ దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని ఈ లష్కర్ ఏ తోయిబా అలాగే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. గతంలో నవంబర్ 10వ తేదీన జైషే మహమ్మద్ మసూద్ అజార్ ఆధ్వర్యంలో జైషే మహమ్మద్ కు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజార్, వారి కుటుంబ సభ్యులు, వారి కనుసనల్లోనే ఇక్కడ వైట్ కాలర్ నేరాలను ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ డాక్టర్లను ఉగ్రవాదులుగా వారిని మార్చి వారి ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ అంటే మొత్తం భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 5 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మళ్ళా ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటు ఈ టెంపుల్లోకి వెళ్లేందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఉగ్రవాద ముసుగులో ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మరొక ఇక్కడ నుంచి ఇరువైపు నుంచి ఎటు వచ్చేవారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మెటల్ డిటెక్టర్ను ఏర్పాటు చేసి అనుమానితులందరినీ కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీ పోలీసులు అనుమానితులందరూ కూడా ఇలా అదుపులో తీసుకుని చెక్ చేసిన తర్వాత వదిలిపెడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అనుమానితులకు సంబంధించిన ఐడి కార్డ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి భద్రత నడుమ ఈ క్షుణ్ణంగా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పారామిలిటరీ బలగాలు, మరోవైపు ఈ సిఆర్పిఎఫ్ బలగాలు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఎన్ఎస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు రక్షణ శాఖ నిపుణులు కూడా, రక్షణ రంగ బలగాలు కూడా భారత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు అంటూ కూడా ప్రధానంగా వారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే బ్యాగులు చెక్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఇటు మరోవైపు బోర్డర్స్ ఢిల్లీలోకి ప్రవేశించే ఒకవైపు హర్యానా, మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బోర్డర్స్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత వారి ఐడి కార్డ్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే వారందరినీ కూడా ఈ ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారు. చెక్ పోస్టులోనే ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులోనే ఏర్పాటు చేసి అక్కడ కూడా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వేరే రిజిస్ట్రేషన్ ఉంటే ఆ వాహనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తున్నారు అనేది అంతా కూడా అడిగిన తర్వాత మాత్రమే
వారందరూ కూడా ఢిల్లీలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి అనేది కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఆలయాలపై ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలోనే ఎర్రకోట చుట్టుపక్కల సిఆర్పీఎఫ్ పారామిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా ఢిల్లీలో దాడులకు యత్నించవచ్చు అనేది ప్రధానంగా భావించిన నేపథ్యంలోనే ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి అంగుళాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ అనుమానితుల కదలికలపై నిఘా వర్గాలు అలాగే భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. ఇక ఆలయాలే లక్ష్యంగా కుట్ర పనినట్లుగా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికి ఎర్రకోట సమీపంలోని ప్రాచీన ఆలయాలను ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రంజాన్ మాసం కావడం, మరోవైపు పండుగల సీజన్ కూడా ఉన్న నేపథ్యంలో ఉత్తర భారతంలో అక్కడ కూడా ఈ హిందూ దేవాలయాలపైన దాడులకు తెగబడాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రత నడుమ ప్రజలు ప్రశాంతంగా ఉండాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ఈ గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా విభాగాలు సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లతో విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఏవైతున్నారో వారు సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి షేర్ చేసుకునేందుకు కూడా వారు డార్క్ వెబ్ అలాగే ఎన్స్క్రిప్టెడ్ యాప్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాటిపై కూడా నిఘా విభాగాలు వారిపై నిఘా ఉంచి క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ఏదైతే నిఘా వర్గాల సమాచారం మేరకు మొత్తం ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ప్రజెంట్ చూసుకుంటే చాందిని చౌక్ లో అయితే ఉగ్రవాదుల కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా అనుమానితులందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు ఉగ్రవాదుల కదలికలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడెక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసన్న. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.